ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని బిడ్డలకు ఆయన ఇచ్చే అద్భుతమైన అధికారాన్ని మరియు రక్షణను తెలియజేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక పోరాటంలో మనం పొందే విజయాన్ని కూడా సూచిస్తుంది. ఈ వచనంలో 4 రకాల క్రూర మృగాల ప్రస్తావన ఉంది. ఇవి సాతాను మనపై ప్రయోగించే వివిధ వ్యూహాలకు ప్రతీకలు. మొదటిగా సింహము. సింహము తన గర్జనతో ఎదుటివారిని భయపెడుతుంది. ఇది బహిరంగ దాడులకు సూచన. ఉదాహరణకు, గొల్యాతు ఇజ్రాయేలీయుల సైన్యాన్ని భయపెడుతూ 40 రోజులు గర్జించాడు. గొల్యాతు అందరి ముందు దేవుని సైన్యాన్ని దూషించాడు. అతని మాటలు అందరినీ వణికించాయి. ఇది ఒక రకమైన బహిరంగ దాడి. కానీ చిన్నవాడైన దావీదు, నువ్వు కత్తితోనూ ఈటతోనూ నా మీదికి వస్తున్నావు, కానీ నేను సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున వస్తున్నాను అని ధైర్యంగా వెళ్ళాడు. ఒక్క రాయితో ఆ భయంకరమైన శత్రువును నేలకూల్చాడు. ప్రియులారా, సమస్య పరిమాణం ఎంత పెద్దదైనా దేవుని నామమున మీరు దానిని ఎదుర్కొన్నప్పుడు ఆ శత్రువు మీ పాదాల క్రింద పడక తప్పదు. రెండవదిగా నాగుపాము. పాము గడ్డిలో దాగి ఉంటుంది. మనం దానిని చూసే లోపే అది కాటు వేస్తుంది. ఇది అంతర్గత లేక రహస్య శత్రువులకు సూచన. ఉదాహరణకు, యోసేపు పోతిఫరు ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. అక్కడ పోతిఫర్ భార్య యోసేపును పాపంలోకి లాగాలని రహస్యంగా ప్రయత్నించింది. ఇది ఒక విషపూరితమైన శోధన. ఆమె రోజు రోజుకు అతన్ని ప్రలోభ పెట్టడం అనేది పాము పొంచి ఉన్నట్లుగా ఉంది. యోసేపు, నేను దేవునికి విరోధంగా ఈ గొప్ప దుష్కార్యం ఎలాగు చేయుదును అని ఆమె కుట్రను త్రొక్కివేశాడు. యోసేపు జైలుకు వెళ్ళిన ఆ పాపం అనే విషయం అతని ఆత్మను తాకలేదు. చివరికి దేవుడు అతనిని ఐగుప్తుకు ప్రధానిని చేశాడు. ప్రియులారా, మనకు తెలియకుండా శత్రువు మన వెనుక ఎన్నో పన్నాగాలు పన్నవచ్చు. అయితే శత్రువు యొక్క రహస్య వ్యూహాలను దేవుడు మనకు బయలుపరుస్తాడు. వారు వేసిన కుట్రల విషయం మన జీవితాల్లోకి ఎక్కకుండా దేవుడే మనకు రక్షణ కవచంలో ఉంటాడు. మూడవదిగా కొదమ సింహము. కొదమ సింహం అంటే యువసింహం. ఇది శారీరక బలానికి పట్టుదలకి గుర్తు. అంటే మనల్ని విడిచిపెట్టకుండా వెంటాడే పాత అలవాట్లు లేదా దీర్ఘకాలిక సమస్యలను ఇది సూచిస్తుంది. ఇవి కొదమ సింహంలా మనపై దాడి చేస్తాయి, కానీ దేవుని వాక్యం ద్వారా వీటిని మనం అనగదొక్కవచ్చు. ఉదాహరణకు, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఫరో తన రథాలతో బలమైన సైన్యంతో కొదమ సింహం లాంటి వేగంతో వారిని వెంటాడాడు. ముందు సముద్రం, వెనుక శత్రువు. ఆ సమస్య వారిని వదిలిపెట్టేలా లేదు. అయితే దేవుడు సముద్రాన్ని పాయలు చేసి తన ప్రజలను నడిపించాడు. అలాగే వారిని వెంటాడిన ఐగుప్తు సైన్యాన్ని సముద్రంలోనే అణిచివేశాడు. ప్రియులారా, మిమ్మల్ని వదిలిపెట్టకుండా వెంటాడుతున్న పాత అప్పులు, వ్యాధులు లేదా శత్రువులను దేవుడు మీ కళ్ళ ముందే అణిచివేస్తాడు. నాలుగవదిగా భుజంగము. బైబిల్లో భుజంగము లేదా సర్పము అంటే అది సాతానుకు నేరుగా సూచన. ఇది కేవలం మనుషుల వల్ల వచ్చే ఇబ్బంది కాదు. ఇది నేరుగా దురాత్మల శక్తులతో కూడిన ఆధ్యాత్మిక పోరాటం. కారణం లేని భయాలు, పీడకలలు లేదా ఆత్మహత్య ఆలోచనలు, ఇవి ఆధ్యాత్మిక భుజంగాలు. విశ్వాసి తన పాదాల క్రింద వీటిని త్రొక్కివేయడానికి క్రీస్తు అధికారాన్ని ఇచ్చాడు. ఉదాహరణకు, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పులో ఉన్నప్పుడు ఒక చిన్నది సోద చెప్పే ఆత్మ కలిగి పౌలు వెనుకపడి అల్లరి చేసేది. అది ఆమె ద్వారా మాట్లాడుతున్న సాతాను శబ్దము. పౌలు విసిగిపోయి ఆమె వైపు తిరిగి, యేసుక్రీస్తు నామమున ఈమెను విడిచిపోమ్మని నిన్ను ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. ఆ గడియలోనే ఆ దయ్యం ఆమెను విడిచిపోయింది. ప్రియులారా, విశ్వాసులకు దురాత్మలను వెళ్ళగొట్టే అధికారం ఇవ్వబడింది. యేసు నామము ద్వారా మనం ఏ భుజంగాన్నైనా అణచవచ్చు. బైబిల్ భాషలో ఒకరిని పాదాల క్రింద తొక్కడం అంటే పూర్తి విజయం సాధించడం అని అర్థం. యేసుక్రీస్తు సిలువలో సాతాను తలని చితక ద్రొక్కాడు. కాబట్టి మనము సమస్యలను చూసి పారిపోయే వారము కాదు, క్రీస్తునందు వాటిని త్రొక్కి విజయకేతనం ఎగురవేసే వారము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదమని, ఇది నీవు నీ బిడ్డలకు ఇచ్చే అద్భుతమైన అధికారాన్ని, రక్షణను మరియు ఆధ్యాత్మిక పోరాటంలో పొందే విజయాన్ని సూచిస్తుందని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, సమస్య పరిమాణం ఎంత పెద్దదైనా నీ నామమున మేము దానిని ఎదుర్కొన్నప్పుడు శత్రువు మా పాదాల క్రింద పడక తప్పదు గనుక
మేము నీ నామమున ధైర్యముగా శత్రువును ఎదుర్కొనే వారంగా ఉండుటకు సహాయం దయచేయమని, మాకు తెలియకుండా శత్రువు మా వెనుక పన్నాగాలు పన్నవచ్చు, కానీ శత్రువు యొక్క రహస్య వ్యూహాలను నీవు మాకు బయలుపరుస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీవు మాకిచ్చిన అధికారంతో శత్రువు పన్నాగాలను త్రొక్కి విజయకేతనం ఎగరవేసే వారంగా ఉండుటకు కృపచూపమని, సమస్యలన్నింటిపై విజయం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.